మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అన్నమయ్య జిల్లా బి కొత్తకోట జ్యోతి చౌక్ బహిరంగ సభలో పాల్గొన్నారు. మేనిఫెస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలన్నీ మద్యం షాపులోనే ఉన్నాయన్నారు. ఏపీలో ప్రత్యేక హోదా మీద మాట్లాడే వారే లేరని, అందుకే తాను కాంగ్రెస్లో చేరానని అన్నారు. వైసీపీ కూటమికి ఓటు వేస్తే మీ బిడ్డల జీవితాలు వృధా అయిపోతాయని, కావున కాంగ్రెస్ను గెలిపించాలని ఆమె కోరారు. ఎక్కడికి పోలేదు. 10 సంవత్సరాల క్రితము ఎక్కడ వేసిన గొంగలి ఈ రోజుకు కూడా గొంగలి అక్కడే ఉంది. ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి, మనం మాత్రం వెనకబడ్డాం. 20 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం. అభివృద్ధి అంటే ఇదేనా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో మాటిస్తే ఆ మాటలు మొత్తం సానగాలికి కొట్టుకుపోయాయి. మోసగాలు వస్తాయంటే ఇటు ఇవ్వరు. ఇక వీళ్ళంతా ఏం కావాలి? ఎంతమంది బిడ్డలు ఈరోజు 10,000 రూపాయలకు, 8,000 రూపాయలకు, 7,000